వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని కంబదూరుకు మహద్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద కంబదూరును ఎంపిక చేసింది. 120 కోట్లతో మండల అభివృద్ధి పనులకు త్వరలో అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. పట్టణ సౌకర్యాలను కల్పించి గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద అనంతపురం జిల్లా కంబదూరు మండలాన్ని ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. చిత్తూరు జిల్లాలో కుప్పం, ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ, నెల్లూరు జిల్లాలో వెంకటగిరిపాళ్యం, విశాఖపట్నంలో అరకు మండలాలతో పాటు కంబదూరును ఎంపిక చేసింది కేంద్రం. రానున్న 3 ఏళ్ల కాలంలో ఆయా మండలాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరిస్తారు. ప్రధానంగా విద్య, వైద్యం వంటి 14 అంశాలను చేర్చారు. ఈ పథకానికి నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు రానున్నాయి. మొదటి విడత కింద 35 లక్షలు మంజూరు అయ్యాయి. రానున్న కాలంలో గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్ల నిర్మాణం సహా ప్రధాన సమస్యలు, మౌలిక వసతులను తీర్చనున్నారు. కంబదూరు మండలంలో 12 గ్రామ పంచాయతీల పరిధిలో 42 గ్రామాలున్నాయి. వచ్చే నిధులతో మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూర్బన్ మిషన్ కింద కంబదూరు మండలం ఎంపిక కాబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 మండలాలు తీసుకున్నారు. దీంట్లో మన అనంతపురం జిల్లాలో కంబదూరు మండలం ఒకటి తీసుకున్నారు. దాదాపుగా మనం 20 అంశాలను తీసుకుని వాటిలో అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో డ్రింకింగ్ వాటరు, శానిటేషన్, లైటింగ్, ఇంటర్నల్ రోడ్స్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లింక్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పంచాయత్, సిటిజన్ సర్వీసెస్. కంబదూరు రూర్బన్ మిషన్ కింద ఎంపిక కావటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కంబదూరుకు వచ్చే 100 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయాలకు అతీతంగా నిధులను వినియోగించి పల్లెల్లో ప్రగతి సాధించే దిశగా అడుగులు వేయాలని కంబదూరు వాసులు కోరుతున్నారు.